పార్లమెంటు సభ్యునికే ప్రజాప్రతినిధికే సేఫ్టీ సెక్యూరిటీ లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందని అంటే ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. అది తెలుగుదేశం పార్టీ పరిపాలన. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మా 5 సంవత్సరాల పాలనలో ఇలా ప్రజాప్రతినిధుల మీద రాళ్ళు వేయడం, వాళ్ళని ఒక ఇంట్లో మామూలుగా చర్చలకు వెళితే, పరామర్శకు వెళితే ఈ రకంగా రాళ్ళు వేసి ఒక గ్రూపుగా ఒక 400-500 మంది వచ్చి అటాక్ చేయడం అన్నటువంటిది గతంలో ఏ రోజు జరగల. సరే, అటాక్ చేశారు తెలుగుదేశం గుండాలు. అటాక్ చేసిన తర్వాత ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని వదిలేసి పోలీసులు మా మీద కేసులు పెట్టడం అన్నటువంటిది ఇంకా శోచనీయమైనటువంటి విషయం. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పరిపాలించేదానికి ఈ తెలుగుదేశం పార్టీ అర్హత ఉందా లేదా అన్నటువంటిది ప్రజలు నిర్ణయించాలి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి, రాష్ట్రపతి గారు నిర్ణయించాలి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అన్నటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఒక్క రాష్ట్రంలో ఈ 45 రోజుల పరిపాలనలో తీసుకుంటే మొత్తం 490 ప్రభుత్వ భవనాలు, 560 ప్రైవేట్ ప్రాపర్టీసు అటాక్ చేశారు. 1050 అస్సాల్ట్స్ జరిగాయి, 31 మర్డర్లు జరిగాయి. మీరందరూ చూసింటారు రషీద్ని ఎలా మర్డర్ చేశారు అన్నటువంటిది. ఊచకోత కోశారు. దాన్ని చూసి పోలీసులు ఒక స్పెక్టేటర్ లాగా ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. మొత్తం ఆ రషీద్ మర్డర్గానైతే ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంత వ్యూవర్షిప్ ఉంది దానికి. అంటే అంతమంది చూసి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ నాయుడిని అసహించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు. మీరా పాలకులు, మీరా పరిపాలించేది రాష్ట్రాన్ని, మీలో ఒక రాక్షసత్వం దాగుంది అన్నటువంటిది ఈ ఒక్క మర్డర్ ద్వారా, 31 మర్డర్లు వదిలేయండి, ఈ ఒక్క మర్డర్లోనే తెలుస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఇక 300 అటెంప్ట్ మర్డర్స్ చేశారు. అందుకే ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ని పెట్టాలన్నటువంటిది డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇక్కడికి ఢిల్లీ వచ్చి కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తూ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మంగళవారం మధ్యాహ్నం వస్తారు. వచ్చి బుధవారం నాడు మొత్తం ఏం జరిగింది రాష్ట్రంలో ఈ 45 రోజుల్లో అన్నటువంటిది ఒక ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రెస్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ అనుకుంటాను మోస్ట్లీ, అక్కడ ఈ యొక్క ఎగ్జిబిషన్ని నిర్వహించి మొత్తం మీడియాని కూడా అడ్రస్ చేసి రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ అడగడం జరిగింది. కానీ వాళ్ళు ఇస్తారా అన్నటువంటిది, ఎందుకనంటే వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు కాబట్టి వాళ్ళు నిజంగా ఆలకిస్తారా అన్నటువంటిది సందేహంగానే ఉంది. అయినప్పటికీ మా ప్రజల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి, గతంలో మేము అందించినటువంటి సుపరిపాలన, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వారి దృష్టికి తీసుకెళ్లాలని అపాయింట్మెంట్స్ అడగడం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుంది. మళ్ళీ తిరిగి ఇప్పటికిప్పుడు 45 రోజుల తర్వాత ఈరోజు ఎన్నికలు జరిగినా కూడా సమూలంగా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకొని పోతుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. అయినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలించడానికి అధికారం ఇచ్చారు. మేము ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ని మేము ప్లే చేస్తున్నాం. ప్రతిదీ కూడా ప్రజల వ్యతిరేకంగా ఏం చేసినా కూడా అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ దృష్టికి, ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. మిథున్ గారు ఆ ఇన్సిడెంట్స్ గురించి మిగతా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అఖిలపక్షంలో మొత్తం 8 అంశాలను చర్చించడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్, 2 యూనియన్ బడ్జెట్లో ఎక్కువ షేర్ ఎక్కువ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి, ఒక
ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేసేటప్పుడు డివిజిబుల్ పూల్ ఆఫ్ ప్రాఫిట్స్లో పాపులేషన్ అన్నదాన్ని ఆ వెయిటేజ్ని ఎందుకనంటే పాపులేషన్ ఏ స్టేట్స్ అయితే ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తున్నాయో అవి ఈరోజు నష్టపోతూ ఉన్నాయి, ఏ స్టేట్స్ అయితే పాపులేషన్ కంట్రోల్ చేయడం లేదో అవి బెనిఫిట్ పొందుతున్నాయి. కాబట్టి దాన్ని అప్రాప్రియేట్గా డీల్ చేయాలని మేము చెప్పడం జరిగింది. పెండింగ్ రీఆర్గనైజేషన్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఈ మూటిని అడ్రస్ చేయాలన్నటువంటి విషయాన్ని అఖిలపక్షం సమావేశానికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమైనటువంటి విషయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINL దీన్ని ప్రైవేటైజ్ చేసేదానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకున్నది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాయి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తుంది. RINL అన్నటువంటిది ఒక విశాఖపట్నానికి ఒక తలమానికం లాంటిది, అది ప్రైవేటైజ్ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇక జర్నలిస్టిక్ వాల్యూస్లో అనెథికల్ వాల్యూస్లో ఏదైతే దిగజారుడుతనం, అనెథికల్ ప్రాక్టీసెస్, బ్లాక్మెయిల్ చేయడం, తప్పుడు న్యూస్ని తిరిగి ప్రచురించడం, వీటన్నిటికీ సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలన్నటువంటి విషయాన్ని అఖిలపక్షం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక బేస్లెస్ క్లిక్ బైటింగ్ అంటే ఒక అతను ఏదైనా యాక్సిడెంట్లో గాయపడ్డాడు, అతన్ని హాస్పిటల్కి అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళే బదులు ఈ కాలంలో ఈ యొక్క సభ్య సమాజం అసభ్య సమాజం తెలియట్లేదు, వీడియోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, అందరూ దాన్ని పోస్ట్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేయడం, దాంట్లో దాని నుంచి ఆర్థికమైనటువంటి లబ్ధి పొందాలన్నటువంటి ఒక దృక్పథం, ఇది సమాజానికే హానికరం. అదే రకంగా రేప్ జరిగినా, మర్డర్ జరిగినా వాటిని ఫోటోలు తీసుకునే దానిలోనే ఈ యొక్క సభ్య సమాజంలో వీళ్ళందరూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి అన్నటువంటి విషయాన్ని అఖిలపక్షానికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక UPSCలో OBC సర్టిఫికేట్, PWD సర్టిఫికేట్స్ ఎలా మిస్యూజ్ అయినాయి, ఆ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి సీట్స్ అన్నీ కూడా ఈ రకంగా బోగస్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఎలా వెళ్తున్నాయి, ఎలా వెళ్ళాయి. ఈ గతంలో చైర్మన్ మనం ఇప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చినా కూడా 15 రోజుల నుంచి కూడా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా ఇక్కడ కొన్ని వేల మంది IAS, IPS అధికారులు, UPSCకి సంబంధించినటువంటి ఆఫీసర్సు ఈ రకమైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని ఈరోజు సర్కార్లోకి రావడం జరిగింది. వీటిని అప్రాప్రియేట్గా డీల్ చేయాలన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఇంకా రైజింగ్ ఇన్ఫ్లేషన్ ఎలాగైతే పెరుగుతుందో దాన్ని కూడా కట్టడి చేయాలన్నటువంటి విషయాన్ని అఖిలపక్షం దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రత్యేక హోదా అన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ నాయుడు కానీ వాళ్ళకి స్వంతంగా ఆర్జించుకోవాలి, సంపాదించుకోవాలి, దోచుకోవాలి అన్నటువంటి ఒక్క ధ్యేయం తప్ప రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న విషయంలో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలిసింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు ప్రజల ఇంట్రెస్ట్ని కాంప్రమైజ్ చేసి పణంగా పెట్టి వాళ్ళు ఏదో ఫండ్స్ లాక్కోవాలని చూస్తున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ విషయంలో కానీ, గతంలో మీరు కేంద్రానికి అందించిన సహకారం విషయంలో కానీ, మీరు అడుగుతున్న డిమాండ్స్కి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తున్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ప్రభుత్వంతో నెగోషియేట్ చేయాలి. వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దాంట్లో మేము ముందుండి ఎంత సహాయ సహకారాలు అందించాలో అంత అందిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాం. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎక్కడున్నా, సెంట్రల్లో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న ప్రజా ప్రయోజనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేము నడుచుకుంటాం. గతంలో 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా
అడుగుతూ ఉంది. గతంలో కూడా మేము అడిగాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది.